థౌసండ్స్ ఆఫ్ కిలోస్ మ్యాంగోస్ ని ఇలా రోడ్ల మీద ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఏపీ సీఎం సిబిఎన్ కి లెటర్ ఎందుకు రాశారు? వైఎస్ఆర్ అండ్ వైఎస్ జగన్ చంద్రబాబు సీఎం గా ఉంటే వర్షాలు పడవు అనే నెరేటివ్ ని బిల్డ్ చేసి ఈ కాన్సెప్ట్ ని మోడస్ ఆపరాండి లేదా గోబెల్స్ ప్రాపగాండా అంటారు. ఫేక్ నెరేటివ్ ని రియల్ గా ప్రొజెక్ట్ చేయడానికి ఈ కాన్సెప్ట్స్ యూజ్ చేస్తారు. చంద్రబాబు సీఎం గా ఉన్నప్పటికీ వర్షాలు హెవీగా పడటం వల్ల 2.5 lakh మెట్రిక్ టన్స్ పండాల్సిన మామిడి పంట 6.5 lakh మెట్రిక్ టన్స్ పండింది. సో సప్లై పెరిగింది, డిమాండ్ తగ్గింది. ఈ ఇష్యూని దృష్టిలో పెట్టుకుని జూన్ ఫస్ట్ వీక్ లో ఏపీ గవర్నమెంట్ 4 రూపీస్ సబ్సిడీ అండ్ 8 రూపీస్ మినిమం సపోర్ట్ ప్రైస్ ని ప్రకటించింది. కేజీ మ్యాంగోస్ 12 రూపీస్ తగ్గకుండా రైతులకి దక్కాలి అని ఏపీ గవర్నమెంట్ పెట్టిన రూల్. అయితే చిత్తూరులో మ్యాంగో పల్ప్ యూనిట్స్ ఉన్నాయి. సో ఏపీ ఫార్మర్స్ కి ఇబ్బంది కలగకుండా కర్ణాటక నుంచి కొత్త మ్యాంగోస్ రాకుండా ఏపీ గవర్నమెంట్ బ్యాన్ విధించింది. ఈ బ్యాన్ లిఫ్ట్ చేయమని కర్ణాటక సీఎం జూన్ 11th ఏపీ సీఎం కి లెటర్ రాశారు. జూన్ 21st గవర్నమెంట్ ప్రకటించిన ఎంఎస్పి చాలా యూనిట్స్ ఇవ్వట్లేదని చిత్తూరు కలెక్టరేట్ ముందు, అంటే యోగా డే రోజు కొంతమంది ఫార్మర్స్ కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. జూన్ లాస్ట్ వీక్ లో ఈ ఇష్యూ ఇంకా పెరిగింది. కర్ణాటక గవర్నమెంట్ కొన్ని లిమిటేషన్స్ తో 16 రూపీస్ పర్ కేజీ ప్రకటిస్తే ఏపీ గవర్నమెంట్ లిమిటేషన్స్ ఏం లేకుండా 12 రూపీస్ ప్రకటించింది. అంటే లాస్ట్ మ్యాంగో అమ్మేంత వరకు ఆ బాధ్యత గవర్నమెంట్ దే. సో ఈ ఇష్యూలో రీసెంట్ గా వైఎస్ జగన్ ఎంటర్ అయ్యి బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్ ని విజిట్ చేశారు. వేలాది మందితో అక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేశారు. స్టార్టింగ్ లో చూపించినట్టు ఈ మ్యాంగోస్ ని వేస్ట్ చేసింది ఫార్మర్స్ కాదు, వైసీపీ వాళ్ళు. సింగయ్య తల మీద కార్ ఎక్కించినట్టు రైతులు పండించిన మ్యాంగోస్ మీద ట్రాక్టర్లు ఎక్కించారు. గత గవర్నమెంట్ లో మేము 29 రూపీస్ మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రకటించామన్నారు, విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్. కాకపోతే మార్కెట్ యార్డ్ ని విజిట్ చేసే ముందు డిమాండ్ అండ్ సప్లై కాన్సెప్ట్ ని స్టడీ చేసి ఉంటే 12 రూపీస్ గవర్నమెంట్ ఎందుకు ప్రకటించిందో తెలిసేది. అండ్ ఆయన విజిట్ లో మినిమం 12 రూపీస్ పర్ కేజీ ఫార్మర్స్ కి అందాలి అని డిమాండ్ చేశారు, విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్. బట్ కాన్సెప్ట్ ఏంటంటే జూన్ ఫస్ట్ వీక్ లో 12 రూపీస్ ని గవర్నమెంట్ ప్రకటిస్తే జూలై సెకండ్ వీక్ లో వచ్చి కొత్తగా డిమాండ్ చేస్తారేంటి? ఫార్మర్స్ కి సపోర్ట్ గా నిలబడటం మంచి విషయం, కాకపోతే రాజకీయానికి వాడుకోవటం, వాళ్ళు పండించిన పంట నేలపాలు చేయడం కరెక్ట్ కాదు. జూన్ 1st నుంచి 21st వరకు ఎంఎస్పీ ప్రకటించడం, కర్ణాటక సీఎం లెటర్ రాయటం, రైతులు ధర్నా చేయడం, ఇవన్నీ జూన్ లో జరిగితే కొత్తగా జూలైలో వచ్చి న్యూసెన్స్ చేయడం ఏంటో నాకు అర్థం కాలేదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి.